ఏ పరిస్థితుల్లో ఈ నేరం చేశాడో మీకు తెలియదు. చెల్లెల శీలాన్ని శంకించి లోకులు కాకుల్లాగా పొడుస్తుంటే చూడలేకపోయాడు. అపవాదు భరించలేక ఎక్కడ ఆత్మహత్య చేసుకుంటుందోనని ఆరాట పడిపోయాడు. ఏదో విధంగా డబ్బు తెచ్చి అత్తింటికి పంపిస్తేనే గాని మా ఇంటి పరువు దక్కదని ఈ పొరపాటు పనిచేశాడు. అవునే జయబాబు, ఈ పాపిష్టి చెల్లెల కోసం ఇంత ఘోరాన్ని కొడికట్టాడు. నా సుఖం కోసం, నా కాపురం నిలబెట్టడం కోసం. మీకు ఒక చెల్లెలుంటే మా పరిస్థితి మీకు అర్థమయ్యేది. క్షమించండి, ఇందులో నేను చేయగలిగింది ఏమీ లేదు. నా పోలికలో ఉన్నంత మాత్రం చేత నన్ను దగా చేయడం ఘోరమైన తప్పు. ఇవాళ ఇతన్ని శిక్షించకుండా ఊరుకుంటే మా ప్రతిష్టకే భంగం. రేపు మరొకడు ఈ పనే చేస్తాడు.